చేంజెస్ ఇన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. December 16, 2025 PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో ఉన్న విత్డ్రావల్స్, ఎగ్జిట్స్ మీద కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది. ఈ చేంజెస్ వల్ల నాన్ గవర్నమెంట్ సబ్స్క్రైబర్స్ కి అంటే ప్రైవేట్ సెక్టర్, కార్పొరేట్ లో పనిచేసే వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ కి ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్, ఈ ఎన్పిఎస్ లో నాన్ గవర్నమెంట్ సబ్స్క్రైబర్స్ కి అంతకు ముందు ఉన్న 5 years లాకింగ్ పీరియడ్ ని రిమూవ్ చేశారు. సెకండ్, 60 years తర్వాత ఈ నాన్ గవర్నమెంట్ సబ్స్క్రైబర్స్ కి వాళ్ళ యొక్క అక్యుములేటెడ్ కార్పస్ నుంచి 80% ఆఫ్ ద మనీని విత్డ్రా చేసుకోవచ్చు. ఇంతకు ముందు 60% గా ఉండేది. అండ్ రిమైనింగ్ 20% మనీ ఎవ్రీ మంత్ పెన్షన్ రూపంలో వస్తుంది. థర్డ్, ఒకవేళ అక్యుములేటెడ్ కార్పస్ 8 lakhs కన్నా తక్కువగా ఉంటే 100% లంసమ్ గా విత్డ్రా చేసుకోవచ్చు. 8 to 12 lakhs మధ్యలో ఉంటే 6 lakhs ని లంసమ్ గా విత్డ్రా చేసుకుని మిగిలిన 6 lakhs ని పెన్షన్ రూపంలో పొందొచ్చు. 12 lakhs పైన ఎంత ఉన్నా 80% ఆఫ్ ద మనీని విత్డ్రా చేసుకుని 20% ఆఫ్ ద మనీని పెన్షన్ రూపంలో పొందొచ్చు. ఫోర్త్, గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ సబ్స్క్రైబర్స్ కి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏజ్ ని 85 years చేసిర్రు. అంతకు ముందు 75 years ఉండేది. అండ్ October 1, 2025 రోజున నాన్ గవర్నమెంట్ సబ్స్క్రైబర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ లో ఈక్విటీ అలొకేషన్ ని 75% నుంచి 100% కి పెంచారు. ఇటువంటి చేంజెస్ వల్ల మోస్ట్లీ నాన్ గవర్నమెంట్ సబ్స్క్రైబర్స్ కి ఈ ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచి ఫ్లెక్సిబుల్ గా మారింది. జై హింద్.